సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 2వ తేదీ నుంచి నిర్వహించనున్న సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారంపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చిస్తారు. తమ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, 3 పార్టీల సమన్వయంపై నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, బెందాళం అశోక్, గురుజాల జగన్మోహన్ రావులతో మాట్లాడించనున్నారు. సంస్థాగత ఎన్నికల నిర్మాణం, సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రసంగిస్తారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో సాధించిన విజయాల్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వివరిస్తారు. నేతల ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిస్తారు. నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, మరి కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరగబోతుంది. చంద్రబాబు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్సభ సభ్యులు, టీడీపీ ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా ఇప్పటికే సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రభుత్వానికి సంబంధించి ఒక కార్యక్రమం అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. తదనంతరం కూటమి నేతలంతా కూడా ప్రజల్లోకి వెళ్లాలని ఒక తీర్మానించుకున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి తగ్గట్టు తెలుగుదేశం పార్టీ కూడా సన్నద్దం అవుతుంది. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కూటమిగా ఏర్పడ్డప్పుడు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు ఎంతవరకు నెరవేర్చారో, సంవత్సర కాలంలో సాధించిన విజయాల గురించి ప్రధానంగా జూలై 2వ తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో ప్రధానంగా ఎజెండా ఏముండాలి ప్రజల దగ్గరికి వెళ్లేటప్పుడు అనేది చర్చించబోతున్నారు. సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి, ఇచ్చిన హామీల అమలు, అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏం చేస్తాం ఒక బ్లూ ప్రింట్ కూడా స్థానికంగా తయారు చేసుకోమన్నారు. దానికి సంబంధించి కూడా ప్రజలకు వివరించబోతున్నారు. అదేవిధంగా గత 5 సంవత్సరాల పాలనలో వైసీపీ ఏం చేసింది, ఆ పాలనకి కూటమి పాలనకున్న మార్పు గురించి కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్లబోతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు, అవస్థలు పడ్డారు. ఆ అవస్థలు లేకుండా సంవత్సర కాలంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. అదేవిధంగా ఇచ్చిన హామీలు, సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలన్నీ కూడా వెంటనే అమలు జరుపుతున్నామని కూడా కూటమి నేతలంతా చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నారా లోకేష్ ఏదైతే ఒక ఎజెండా అయితే ఫిక్స్ చేయబోతున్నారు, ఏదైతే ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు ఏం మాట్లాడాలి, ఏ విధంగా రూట్ మ్యాప్ ఉండాలి, ఏ విధంగా తిరగాలి అనే ఒక రూట్ మ్యాప్ అయితే నారా లోకేష్ ఇక్కడ ప్రధానంగా వీరందరికీ చెప్పబోతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలంతా కూడా తమకున్న డౌట్స్ మొత్తం కూడా చంద్రబాబుని అడిగి తెలుసుకోబోతున్నారు. మధ్యాహ్నం అయితే ఓపెన్ ఫోరంలా పెట్టారు. ఎమ్మెల్యేలంతా కూడా తమకున్న అనుమానాలని నివృత్తి చేయడానికి చంద్రబాబుని అయితే కొన్ని ప్రశ్నలు అడగడానికి కూడా ఒక టైం అయితే కేటాయించారు. అదేవిధంగా తొలి ఏడాదిలో సాధించిన విజయాలపై రామ్మోహన్ నాయుడు, పయ్యావుల కేసు కూడా ఇక్కడ ప్రసంగించబోతున్నారు. ఏదైతే 3 పార్టీల సమన్వయం గురించి కూడా కొంతమంది కొల్లు రవీంద్ర, రామానాయుడు, టీజీ భరత్, అదేవిధంగా బెందాళం అశోక్, జగన్మోహన్ రావులు కూడా ఇక్కడ మాట్లాడబోతున్నారు. ఈ విధంగా ఉదయం సెషన్ లో చంద్రబాబు మాట్లాడబోతున్నారు. అదేవిధంగా సాయంత్రం కూడా చంద్రబాబు మాట్లాడబోతున్నారు. ఎమ్మెల్యేలకు ఉన్న డౌట్స్ కూడా క్లారిఫై చేయబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక సంవత్సర కాలంలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతున్నారు. గత ప్రభుత్వం పోలిస్తే చాలా అద్భుతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు కూడా ప్రచారంలో కొంత వెనకబాటుతనంలో ఉన్నామని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి సంబంధించి కొంత ఎమ్మెల్యేల పనితీరు పట్ల కూడా కొంత చంద్రబాబు 1 ఇయర్ సంబంధించి కొన్ని సర్వేలు చేయించారు. ఆ సర్వే నివేదికల ఆధారంగా కొంత మందిపై కొంత సీరియస్ అయ్యే అవకాశం ఉంది. వారికి పద్ధతి మార్చుకోమని ఇప్పటికే చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆ అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ రోజు చాలా కీలకమైన సమావేశం. 2వ తారీఖు నుంచి కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లి తమ వాదన వినిపించాలని చెప్పి ఒక దిశ నిర్దేశం చేయబోతున్నారు. లోకేష్ స్పీచ్ కూడా ప్రధాన ఆకర్షణగా ఉండబోతుంది. రైట్, థాంక్యూ రవిచంద్.